తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్వి తెలంగాణ జాగృతి సంస్థలు ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 2 సంస్థలు విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడమే లక్ష్యంగా సెషన్లను ప్లాన్ చేశాయి. హైదరాబాద్ ఉప్పల్లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్లో ఈ రోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారు. ఆపై మధ్యాహ్న భోజనం తర్వాత ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశీపతి శ్రీనివాస్, మాజీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్వి విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి కేటీఆర్ ప్రత్యేకంగా హాజరవుతారు. ఈ సదస్సు విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనే శిక్షణా తరగతులు ఈ రోజే కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో జరుగుతున్నాయి. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో యువత విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక బాధ్యతలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణా శిబిరంలో రాష్ట్రం నలుమూల నుండి విద్యార్థులు, యువత హాజరు కానున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్వి విద్యార్థులతో చేస్తున్నటువంటి ఈ సదస్సుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఒకే రోజు ఒకే రకమైన కార్యక్రమాలు, ఇటు తెలంగాణ జాగృతి, మరోవైపు బీఆర్ఎస్, రెండు ఒకే రోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లో తనకంటూ ప్రత్యేక పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి అధినేత్రిగా ఉన్నారు. జాగృతిని యాక్టివేట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలతో తెలంగాణ జాగృతిని ఉత్సాహపరుస్తున్నారు. తెలంగాణ జాగృతిని విస్తృతపరుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మళ్ళా ఏదైతే కొంపల్లిలో కన్వెన్షన్ హాల్, ఒక కన్వెన్షన్ హాల్లో వారికి విద్యార్థి యువతకు నాయకత్వ లక్షణాల కోసం అంటూ ఒక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. అది శ్రీ కన్వెన్షన్ హాల్ లీడర్ అనే కార్యక్రమం దానికి పేరు పెట్టారు. ఇక్కడ వీళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక బాధ్యతలు పైన ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు, యువత దీనికి హాజరవుతున్నారు. అదేవిధంగా ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ బిఎన్ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్వి అంటే బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం అని అంటారు. దీన్ని బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్, దీన్ని తెలంగాణ విద్యార్థి సదస్సు అనే పేరుతో ఈ బీఆర్ఎస్వి ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా విద్యార్థులకు ఇక్కడ దిశానిర్దేశం చేస్తారు, సందేశం ఇస్తారు. అలాగే సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రత్యేకంగా హాజరవుతున్న పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా ఒకవైపు హాజరవుతూ కార్యక్రమాలు చేస్తా ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత మరో కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇవి చూస్తున్నట్లయితే పరస్పరం పోటీ కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ఏంటి బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందనే ప్రశ్న శ్రేణులకైతే తలెత్తుతున్న పరిస్థితి, శ్రేణుల ముందున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఒక రాజకీయంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. ఏదైనా వ్యక్తి తన ప్రాబల్యం పెంచుకోవాలంటే విడిగా తన పార్టీకి వెళ్ళిన తర్వాతనే కార్యక్రమాలు ఉధృతంగా చేసే సందర్భం ఉండేది. కానీ ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతూనే కవిత ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక ఎజెండాతో వెళ్తూ ఉండడాన్ని చూసినట్లయితే బీఆర్ఎస్ లో ఒక తీవ్ర చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇది ఒక కొత్త కోణంగా కూడా మనం చూడొచ్చు. అంటే ఒకే రోజు ఇటు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఈ శిక్షణ సదస్సుల మీద దృష్టి పెట్టడం, ఒకేసారి జరపడం, ఇది ఎటువంటి సంకేతాలను ఇస్తోంది పార్టీ పరంగా చూసుకున్నట్లయితే? జ్యోతి, తప్పకుండా ఎవరి బాట వారిదే అని చెప్పడానికి ప్రత్యేక కార్యక్రమాలు అంటే ప్రత్యేకమైన గుర్తింపు కోసం, ప్రాబల్యం కోసం అయితే
అంటే ఆధిపత్య పోరులో భాగంగానే ఇది కనబడతా ఉంది. బిఆర్ఎస్ తన దారికి రావాలని ఒక అంటే గతంలో ఒక చిట్ చాట్ ను కూడా బిఆర్ఎస్ తన అభిప్రాయాలతో ఏకీభవించక తప్పని పరిస్థితి వస్తుంది అని కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అలాగే తెలంగాణ జాగృతి అధినేతగా ఉన్న కవిత ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అంటే పార్టీ మొత్తం తన ప్రతిభను తన నాయకత్వాన్ని గుర్తించాలని ఆమె భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ పార్టీ ఏ మేరకు స్పందిస్తుంది ఈ కార్యక్రమాలపై ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్సీ కవిత ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా కూడా పార్టీ అధినేత గాని పార్టీ నేతలు గాని ఇప్పటి వరకు పెదవిప్పిన సందర్భం లేదు, వ్యతిరేకత కూడా చెప్పిన సందర్భం లేదు. ఇది కోల్డ్ వార్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు ఎమ్మెల్సీ కవితకు అటు పార్టీకి ఒక కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్న పరిస్థితి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.